రైట్. పురుషోత్తం రెడ్డి గారు, పాత ఓటరు జాబితాతోనే ఎన్నికలకు వెళ్ళాలి, అంత అర్జెంట్ ఏముంది? ఇప్పటికిప్పుడు కొత్త ఓటర్ జాబితా ప్రక్రియ త్వరలో రాబోతోంది కదా, ముగిసే టైం కూడా వచ్చింది కదా, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తోంది? ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. నమస్తే. కొన్ని మౌలికమైన ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఎస్. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం అంటే ప్రాథమిక అర్థం ఏంటంటే ప్రతి ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఓటు వేయాలి, ఓటరు కానివాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ ప్రజాప్రతినిధిని కానీ నగర మేయర్ని కానీ మున్సిపల్ చైర్మన్ని కానీ ఎన్నుకునే అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్. అర్హుడైన వాడికి ఓటేసే హక్కు ఎంత ఇంపార్టెంటో అనర్హుడని తేలిన తర్వాత ఓటు వేయనీయకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీరు స్టేట్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. నేను తిరుపతి వాడిని కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా జరుగుతాయి ఇప్పుడు జరగబోయే తతంగంలో. ఏ బేస్ మీద జరుగుతాయి? 2026 మే 1వ తారీఖున అందుబాటులో ఉన్న పాత ఓటర్లు తిరుపతి నగర మేయర్ని ఎన్నుకుంటారు. 2026 మే 1. ఆ తర్వాత అదే ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ప్రారంభించింది. మా మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థే తిరుపతి అసెంబ్లీ, తిరుమలలో ఏదో కొన్ని ఓట్లు ఉంటాయి. మా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన వివరాల ప్రకారం, పత్రికలు వచ్చిన వార్తల ప్రకారం 90,000 మందిని అర్హత లేని వాళ్ళుగా గుర్తించారు. ఓకే. 80,000 మంది పైచిలుకు మందికి నోటీసులు ఇచ్చారు. ఓకే. అంటే ఒక రకంగా ఈ 90,000 మంది అర్హులా కాదా అనేది సందిగ్ధంలో ఉంది. అవును. అయితే రేపు జరగబోయే తిరుపతి నగరపాలక ప్రథమ పౌరుడు లేదా ప్రథమ పౌరురాల్ని ఈ అర్హత లేని వాళ్ళు ఓట్లు గెలిపిస్తారు. అంతే. అంటే మేము కూడా ఓటేస్తాం. ఓకే. అంటే 90,000 మంది ఎవరైతే అర్హులు కాదన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు. అంతే కదా. రేపు జరగబోయే మేయర్ని ఎట్ట ఎన్నుకుంటారు? అర్హత లేదు అని చెప్తున్నప్పుడు 33 వాళ్ళతోనే ఓట్లు వేయించండి. కరెక్ట్. మంచి పాయింట్ ఇది. ఎంత పర్సంటేజీ? టోటల్ పర్సంటేజ్లో 33%. ప్రతి ముగ్గురులో ఒకడు. అంటే నగర మేయర్ని అర్హత ఉందా లేదా తెలియని వాడు గెలిపిస్తాడు, ఓడిస్తాడు. ఓకే. ఇదేం ప్రజాస్వామ్యం? కాబట్టి మీరు చెప్తున్న ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్దే. ఆ తర్వాత అప్డేట్ అయిన దాంట్లో కొన్ని డౌట్లు ఉన్నాయి. దాంట్లో 90,000 మంది డౌట్ ఉంది. మీకు నోటీసులు ఇచ్చారు. అంటే అర్హత లేని వాళ్ళతో నగరపాలక సంస్థ మేయర్ని ఎన్నుకోవచ్చా? యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఎలక్షన్కి పోవడం అనేది నైతికంగా సరైనది కాదు. మీరు అన్నట్టు ఒకవేళ వీళ్ళందరూ కాదనుకొని నిర్ధారించుకొని దీంట్లో 10,000 మందో 20,000 మందో నిరూపించుకోవచ్చు మేము ఓటర్లు ఉన్నామని. కనీసం 40,000-50,000 మంది ఉండరు కదా. 40,000-50,000 మంది తిరుపతిలో లేని వాళ్ళు ఉన్న ఓటర్ లిస్టుతో ఎలక్షన్ జరిగితే ఎవరు బలవంతుడు వాడే కదా వేయించుకుంటాడు. అంతే కదా. ఎవరు బలవంతుడు? అధికారం ఎవరు ఉంటే వాళ్ళే బలవంతుడు. అవును. మరి 40,000-50,000 అంటే 1/4 ఓటర్లని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉండే అవకాశాన్ని నేను మ్యానిపులేట్ చేసేసినారు, ఓట్లు వేసేసారు నేను అనట్లేదు. అవును. ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఎలక్షన్ కమిషనే ఇస్తూ ఉంది. కరెక్ట్. రాజకీయ పార్టీలు దౌర్జన్యంగా ఛాయిస్ తీసుకుంటే అర్థం చేసుకుంటాం, కానీ ఎవరైతే ఎన్నికలను ఫెయిర్గా నిర్వహించాలో వాళ్ళే అవకాశం ఇవ్వకూడదు కదా. మాల్ ప్రాక్టీస్కి మీరు అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. రైట్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేళ్ల అప్పారెడ్డి గారు అవును క్వశ్చన్ చేసినారు. దీనికి ఆన్సర్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం పార్టీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఓడిపోతారనే భయంతో వాళ్ళు వెళ్ళారంటున్నారు. ఓడిపోతామనే భయం ఉన్న పార్టీ అధ్యక్షుడు ఒక్క ఇనానమస్ అయినా నీకు ఎమ్మెల్యే సీట్ అని చెప్పి ఎడ చెప్తాడు? అది సాధ్యమే. నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ప్రక్రియలో సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? చెప్పండి. నేను టికెట్ ఇవ్వను, ఒక్కటి కూడా ఎనానమస్ అయితే నేను టికెట్, ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒకటే కాన్ఫిడెన్స్. ఈశ్వర్ గారు, 2 ముక్కలు చెప్దాము.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఎన్నుకున్న ఓటమి మామూలు ఓటమి కాదు కదా, అవును భారీ ఓటమి చూసిన పార్టీ అవును 2 ఏళ్ళు అయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఒక ఇనానమస్ అయినా నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వనని అందరి ముందు చెప్పగలిగినాడంటే ఆ గట్స్ ఏంటి? ఆ గట్స్ ఒకటే. ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు ఒక భావోద్వేగంతో వాయిస్లెస్ పీపుల్కు వాయిస్గా ఉంటాము, కష్టాలు మాకు మామూలే, నిలబడతానని చెప్పాడో అది 2 ఏళ్ళు నిరూపించారు. ఏమి సాధించారని మీరు అనొచ్చు. మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలే కాదు భారతదేశ చరిత్రలో ఒక 17 కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఎదుర్కొని సంతకాలు సేకరించి వేస్తే మీ సంగతి తేలుస్తామని ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్తే ఒక్క అప్లికేషన్ కూడా రాలేదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమే కదా. ఈ రోజుకి మెడికల్ కాలేజ్ పీపీఏ కాలేదు, కరెక్ట్. 1 ఇయర్ నుంచి కాలేదు. అంటే ఒక విశ్వాసాన్ని పొందడం కదా 1 కోటి మంది సంతకాలు సేకరించి. ఈరోజు రైతాంగం కానీ ఎవరైనా సరే మామూలుగా ఓడిపోయిన పార్టీ దగ్గరకు పోతే అయ్యే పని కూడా కాదని. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని సమస్యల చోటుకు నువ్వు వస్తే కానీ ప్రభుత్వం స్పందించదు కరెక్ట్ అని చెప్పే విశ్వాసాన్ని ఇవ్వగలిగినాడు. కాబట్టి ప్రజలకి విశ్వాసాన్ని ఇవ్వగలిగినాడు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఈ రోజు వరకు ఆపగలిగినాడు. ఆ గట్స్, ఆ ధైర్యమే ప్రజల్లో ఆయనకు వచ్చిన పట్టే ఆ ఖచ్చితమైన హెచ్చరికను పార్టీ ఎమ్మెల్యేలకు చేయగలిగినాడు. ఆ చేయగలిగినాడంటే గెలవడానికి నమ్మకం ఉంది, ఫెయిర్గా జరిగితే జరగదని నమ్మాడు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టాల్సిన బాధ్యత దీనిపైన రాద్ధాంతం చేస్తే అది తెలుగుదేశానికి నష్టం. తెలుగుదేశం చెప్పాలి, అనర్హులని మీరే చెప్తారు. ఇప్పుడు మాకు తిరుపతిలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంటారు తెలుగుదేశం వాళ్ళు, పెట్టి ఆ 90,000 ఓట్లు మీరే చేర్పించారంటారు. మరి వైసీపీ చేసిన 90,000 ఓట్లు ఎట్లా ఎలక్షన్ పెడతారు? వైసీపీ వాళ్ళు 90,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారని రోజు మాట్లాడుతున్నారు. అవి తీసేసామని మీరు ప్రెస్ మీట్లు పెడతారు. అవును, మరి ఆ ఓట్లతో ఎలక్షన్ పెడతారు. రైట్ రైట్ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎస్ బాలా గారు.